ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను బటర్ పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను, చాలా ఈజీ ప్రాసెస్లో. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక కడాయి పెట్టుకుని బటర్ వేసుకోవాలి. బటర్ కాస్త మెల్ట్ అయ్యాక ఈ పన్నీర్ పీసెస్ని అందులో వేసి ఒక 2 minutes మాత్రమే ఉంచాలి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అవుతాయి. 2 minutes ఇలా టర్న్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒక 1 minute అలాగే ఉంచేసి అందులోనే సన్నగా తరిగిన ఎల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అంటే నేను రెడ్ చిల్లీ వేసాను, తర్వాత టమాటా ముక్కలు, ఒక 4 టమాటాలు తీసుకొని పీసెస్ కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే దాల్చిన చెక్క, కొంచెం గరం మసాలా, ఆ తర్వాత రెడ్ చిల్లీ, ఇంకా వచ్చేసి ఇందులోనే సాల్ట్ వేసాను. తర్వాత కాజు కూడా ఇందులోనే వేసేసాను. కాజు కూడా వేసేసిందంటే కాస్త మగ్గుతుంది కాబట్టి అన్ని విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 minutes ఉంచేసుకొని అది చల్లారాక మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇది కూల్ అయ్యాక కాస్త మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ అనేది ఇలా ఉండాలి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి. ఒక 2 spoons బటర్ వేసేసుకొని కొంచెం మెల్ట్ అయ్యాక అందులోనే కారం వేయాలి. యాక్చువల్గా కొందరు కర్రీ అయ్యేటప్పుడు వేస్తారు, కానీ ఇందులో వేసేందంటే మంచి కలర్ వస్తుంది కర్రీ అనేది. రెస్టారెంట్ స్టైల్లో మనకు కావాలంటే ఇలా చేయాలి. సో ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దగ్గరికి అయ్యాక ఉంచి ఈ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. అసలు ఏంటంటే నేను కొన్ని స్టెప్స్ చెప్తూ ఉంటాను, మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో ఉంచేసుకోవాలి. చూసారు కదా, చూస్తుంటేనే అసలు ఎంత బాగా అనిపిస్తుందో, నిజానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త దగ్గరికి అయ్యాక ఈ పన్నీర్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఏంటంటే జీలకర్ర పౌడర్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, ఆ తర్వాత అవసరం అనుకుంటే కొంచెం గరం మసాలా, ఆ తర్వాత నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్ రెస్టారెంట్ స్టైల్లో మనకు బటర్ పన్నీర్ కర్రీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో మనం కొంచెం బటర్ కూడా వేసేసుకోవాలి లాస్ట్కు దించే ముందు. ఇంకా నేను ఇక్కడ కొంచెం క్రీమీ పేస్ట్ కూడా వేసాను. తర్వాత చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనకు బటర్ కర్రీ, అసలు టేస్ట్ కూడా చాలా బాగైంది. ఇది మనకు నాన్ రోటీకైనా, చపాతీకైనా, పూరికైనా, రైస్కైనా, దేనికైనా తినొచ్చు. సో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కాస్త డిఫరెంట్గా కూడా మనం ట్రై చేయాలి. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.